అని ఒక ఫ్రెండ్ షార్ట్ ఫిలిమ్స్ స్క్రీనింగ్ ఉంది కదా, దానికి రమ్మంటే వచ్చి. హాయ్. మస్తు చూసినాం తెలుసా, తెల్లారులైతే ఇక్కడే ఉండేది. వచ్చేటప్పుడు ఎన్ని సినిమాలు అని అడిగి వచ్చాగా? 2 అన్నాడు. మామూలు 3 కూడా వేస్తారు, 2 వేస్తారు. సాటర్డే ఒకటే, శనివారం బదులు శనివారం. తర్వాత టీమ్ అంతా కూడా స్టేజ్ పైకి వస్తుంది అండ్ దాని తర్వాత డిస్కషన్స్, మీ ఇన్పుట్స్ కానీ అవుట్పుట్స్ కానీ అంటే మూవీ ఎలా అనిపించింది కంప్లీట్ డీటెయిల్గా డిస్కషన్స్ ఉంటుంది. సో విల్ గో విత్ ద ఫస్ట్ మూవీ. ఏదో ఒకటి జరుగుతుంది, అది మాత్రం చెప్పగలనమ్మా. మోసం, నాకు జరిగింది మోసం యువర్ ఆనర్. సారీ, లోపలికి రా, ఫ్రెష్ అవ్, టిఫిన్ చేసి పెడతా. హాయ్. రావు గారు అబ్బాయి సినిమా డైరెక్టర్ ప్రస్తుతం ఊర్లో లేరు. గని సైదా ఆ అబ్బాయి పేరు. అతను వేరే షూటింగ్లో ఉండి రాలేకపోయారు. ఆయన రిజిస్టర్డ్ నేమ్ వచ్చి చంద్రప్రకాష్ రావు, కానీ ఇంట్లో అందరూ వేణుగోపాలరావు అని పిలుస్తారు. మా ఇద్దరు పేర్లు కూడా ఒకటే కావడం. ఆభరణ మూవీ డైరెక్టర్. Sir, thank you so much for your time. రావు గారు అబ్బాయి సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని మాత్రమే. ఈ సినిమాకి డైరెక్టర్ గణేష్ ఐదా. మా టీంలో చాలామంది అవుట్ స్టేషన్లో ఉన్నారు, అందుకే రాలేకపోయారు. ప్రొడ్యూసర్ గారు వచ్చారు, నేను రాగలిగాను. నేను కూడా వేరే షూటింగ్లో ఉండి హాఫ్ డే పర్మిషన్ తీసుకొని ఇవాళ అటెండ్ అయ్యాం. సో మీరు ఏమైనా అడిగితే మాట్లాడతాం. సో ఆడియన్స్ నుంచి సీనియర్ యాక్టర్ గురించి ఏమన్నా అడగాలి, ఈ మూవీకి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ ఏమన్నా అడగాలనుకుంటే అడగవచ్చు. సో సార్ లాస్ట్లో పెట్టుకుందాం సెషన్ ఒకసారి అందరితో. సో నెక్స్ట్ సార్ ప్రొడ్యూసర్ గారు, సో ఎందుకు పెట్టాలనిపించింది? మినీ స్క్రీన్ ఒరిజినల్ సార్ నేనే స్టార్ట్ చేసిన. దాంతో ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ కానీ యంగ్ ఐడియాస్ ఎవరు వచ్చినా కానీ
మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి నేను రెడీగా ఉన్నాను. నా లాస్ట్ 1 year నుంచి నేను చేస్తున్నాను. సో గనీ సైదా అని మా స్టోరీస్ గ్యారేజ్ వాళ్ళది కూడా ఒక ఆఫీస్ ఉంది. వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను చెప్పాను, ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పండి అంటే 2024లో అప్పుడు శశివదనే అని ఒకటి షార్ట్ ఫిల్మ్ తీశాను. సో అది more than 1 lakh అట్లా వ్యూస్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఏదన్నా పిల్లల కెరీర్ గురించి, ఏదైనా మంచి కెరియర్ వాళ్ళ గురించి పేరెంట్స్ వాళ్ళ ఇంటరాక్షన్ ఎట్లా ఉండాలని చెప్తే ఆయన ఏం చేసినంటే ఒక 4 క్యారెక్టర్స్ని డిజైన్ చేసి ఫ్యామిలీ ఓరియంటల్ ఒక చిన్న డ్రామా, అందులో ఒకటి ట్విస్ట్ ఒకటి చేసి ఒక మంచి ఇదే 15 ఇందాక మనం చూసిన రావు గారి అబ్బాయిలు. అయితే దాని తర్వాత మళ్ళీ ఒక చోర్కా ప్యార్ అని ఒకటి వెబ్ సిరీస్ తీశాను. అది ఒక 7 episodes ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఈ మధ్య ఫోక్ సాంగ్స్ ఎక్కువ తెలంగాణలో చాలా ఉంది కాబట్టి, త్రూఅవుట్ వరల్డ్లో ఉంది కాబట్టి నేనేం చేశానంటే మొన్న ఈ మధ్యనే ఒకటి మ్యూజిక్ ఛానల్ కూడా ఒకటి స్టార్ట్ చేశాను. సో ఎవరన్నా ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఎవరన్నా యంగ్ లిరిక్స్ రైటర్స్ కానీ ఇంకెవరన్నా టెక్నీషియన్స్ మ్యూజిక్ సంబంధించి సాంగ్స్కి సంబంధించి ఎవరన్నా వచ్చినా కానీ నేను వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ మూవీలో వాళ్ళ ఇంటికి పోకపోతే అయిపోతుంది, మీరు ఆ ఇంటికి పోవడం నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ నేనేమి వాళ్ళనేమి ఎడగొట్టాలని నేనేమి వెళ్ళలేదండి. నేనేదో నా ఎగ్జామ్స్ కోసం వెళ్ళాను. పాపం నా ఫ్రెండ్ బాధపడుతుంది, ఎందుకంటే తను బాగా చూడలేక నేను అలా చేయాల్సి వచ్చింది. బట్ మా జడ్జి గారు మాకు ఫేవర్గా చేయలేదు. లేదండి నేనేం చేయలేదు. యాక్చువల్లీ నాకు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు, బికాజ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేనే చిన్నదాన్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు అండ్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నాకు మాటలు రావట్లేదు బికాజ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను అనుకోలేదన్నమాట ఇంత మంచిగా వస్తుందని. అండ్ లిటరలీ షివరింగ్ రైట్ నౌ. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నేను ఏడ్చాను అనమాట, ఇది ఎవరికి తెలీదు. జస్ట్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంతకంటే మాటలు రావట్లేదు. మేడం థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఎట్లా మీకు పాస్ కాలేదు, లేకపోతే రీ ఎగ్జామ్ ఇవ్వాలని ఏంటి సార్ అర్థం కాదు. క్లారిటీ వచ్చేసిందా మీకు? మేడం గారు చదవలేరు, ఇంకా రీ ఎగ్జామ్ ఇవ్వాలి కంపల్సరీ లాగా. ఇక్కడికి ఫస్ట్గా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ కళాభివందనాలు. మా నిఖిల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా కృష్ణ గారు కూడా. కృష్ణ గారు అంటే నాకు ఒక 2 years నుంచి నాకు ఫ్రెండ్. కానీ ఆయన టాలెంట్ని నిరూపించుకోవడానికి నిఖిల్ గారు, తర్వాత ఇక్కడున్న మా నరసింహన్న, ఆయన టాలెంట్ ఆయన కాడ ఉంది అని ఆయన ఫస్ట్ గుర్తించి ఆయన తీసుకొచ్చి నిఖిల్ గారికి పరిచయం చేయడం. ఇంతకుముందు అంజలి చివరికి గెలిచేవని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం, అది చాలా అద్భుతంగా వచ్చింది. తర్వాత ఈ స్టోరీని నిఖిల్ గారితో మళ్ళీ ఆయన డిస్కస్ చేసి నాకు నాయుడు గారు ఉంటే బాగుంటుంది ఆ జడ్జి క్యారెక్టర్కి అనేసి సార్ ప్రత్యేకంగా నాకు ఇచ్చారు క్యారెక్టర్ని. తర్వాత కృష్ణ దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆర్టిస్ట్ దగ్గర ఉన్న ఒక టాలెంట్ని బయటకు లాగే విధంగా ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎంత అద్భుతంగా అంటే చేయండి చేయండి చేయండి, అది ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మంచి నిజంగా ఒక డైరెక్టర్ ఉన్న డెడికేషన్ మాత్రం కృష్ణకు ఉంది. ఇది నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన నాకు క్యారెక్టర్ ఇచ్చారని కాదు, కానీ నేను ఆయనతో ఒక సినిమా కూడా జర్నీ చేశాను, ఒక చిన్న సినిమాకి. ఇది నాకు ముందు అలాగే డిసైడ్ అయ్యానని అంటున్నారు కదా ప్రశ్న చేశారు. ఓకే, అయితే యాక్చువల్గా ఏంటంటే ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఈమె వైపే వచ్చారు, కానీ లాయర్ ఆయన వైపు ఎవరు మాట్లాడడానికి ఎవరు లేరు కదా, చూద్దాంలే అనేసి కోర్టు అరగంట సమయాన్ని ఆపివేశారు కదా సార్. ఆ టైంలో మాట్లాడి ఉండొచ్చు కదా అనేసి మ్యాచ్ ఫిక్సింగ్, కోర్ట్ ఫిక్సింగ్ అనుకోవచ్చు ఉంటే సార్. కాకపోతే ఆయన ఏం ఇవ్వలేదు, కానీ ఏడైనా హీరో గారు ఏం ఇవ్వలేదు. కాకపోతే ఆమె తల్లి పడే బాధ, వేదన, కష్టం, ఏ విధంగా బిడ్డను పోషించి ఏ విధంగా ఆమె ఒక మగవాడి చేతిలో మోసపోయింది అనేది ఒక సబ్జెక్ట్ ఆభరణం అనేది
చాలా మంచిగా రాశారు నిఖిల్ గారు. నిజంగా మీకు కళాభివందనాలు సార్. ఇటువంటివి ఇది కాకుండా వెబ్ సిరీస్, మూవీస్, ఇటువంటి స్టోరీస్ రాసి మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ అందరికీ అవకాశం కల్పించారని మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ నా కళాభివందనాలు. సెలవు. ఇక్కడ వచ్చిన నాకు సపోర్ట్ చేసేవారికి అండ్ రావు గారు అబ్బాయి షార్ట్ ఫిల్మ్ సపోర్ట్ చేసి వచ్చారు కదా, వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. మేము ఈ వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ పక్కన పెట్టి మా కోసం వచ్చినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను సపోర్ట్ చేసేకి వచ్చిన మా ఇట్లు మీ సినిమా డైరెక్టర్ హరీష్ అన్నకి అండ్ బాలరాజు గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆభరణం షార్ట్ ఫిల్మ్ దగ్గరికి వస్తే నాకు కృష్ణ గారు స్టార్టింగ్ స్టోరీ చెప్పారు. ఫస్ట్ చెప్పంగానే నీది బట్టతల ఉంటుంది, ఆ క్యారెక్టర్ నువ్వు చేస్తావా చేయవా అని చెప్పేశారు. ఫస్ట్ అయితే నెగిటివ్ది చెప్పేశారు. నేను ఒకసారి స్టోరీ విందామని చెప్పి విన్నాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా చేస్తాను, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పి ఆయనకి ప్రామిస్ చేశాను. ఆయన కరెక్ట్గా 1 వీక్ 10 డేస్లో కాల్ చేశారు. వచ్చాను, చేశాను, వెళ్ళాను. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నిఖిల్ సార్కి అండ్ కృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆర్టిస్ట్ గారికి థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసి పెద్దలందరికీ చాలా థ్యాంక్ యూ. అలాగే మా పివి సుబ్బారావు గారు మమ్మల్ని నమ్మి ఇంతకుముందు ప్రాజెక్ట్ కంటే బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి నాకు మళ్ళీ టైం ఇచ్చేసి మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఛాన్స్ ఇచ్చారు. అలాగే నిఖిల్ గారు రైటింగ్, అది నాకు ఇంకా చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది. అందులోని నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు. బట్ ఇక్కడ అలాగే నాకు డిఓపి నాకు చాలా ప్లస్ పాయింట్. ఏదంటే నేను చెప్పిన షాట్ ఎలా కావాలో నాకు వచ్చినంత వరకు ఇబ్బంది పెట్టానని తీపించుకుంటాను. ఆ విషయంలో నేను సారీ చెప్పాలి కొడుడికి. అలాగే నాకు మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా వద్దామని ట్రై చేశారు. బట్ ఆయన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ నుండి వెళ్ళారు. ఆయన చాలా మ్యూజిక్ విషయంలో కూడా నేను చాలా టార్చర్ పెట్టాను ఆయన్ని. అలాగే డిఎస్ఎస్ స్టూడియో చాలా నేను దానికి కృతజ్ఞత చెప్పాలి. ఆ స్టూడియోకి నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు వర్క్ నేను ఎలాగానే నాకు ఇచ్చేసి ఆ స్టూడియో ఇచ్చేసి వెళ్ళేవాళ్ళు. అలాగే ఇక్కడ యాక్టర్స్ కానీ ఇక్కడ ప్రియమణి గారు కానీ, నగేష్ గారు కానీ, లాస్యా గారు, అలాగే పవన్, ధనంజయ్ గారు, నాయుడు గారు, వీళ్ళందరూ లేకపోతే ఈ మూవీ అనేది లేదు. యాక్చువల్గా వీళ్ళందరూ నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నేను ఇచ్చారనడానికంటే తీసుకున్నాను. చాలా తాజా పెట్టినట్టున్నాను మేబీ. ఇక్కడ మీకు ఏదైనా ఈ డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ ఏదైనా క్లారిఫికేషన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి ప్రాజెక్ట్ నుంచి. సో నిఖిల్ గారు పెండింగ్ ఉన్నా, సో నిఖిల్ గారు మాట్లాడి